బోర్ కొడుతుంది ఏంట్రా ఆ హుక్కు స్టెప్ మూవీలో డ్యాన్స్ వేసాడండి ఆయనకు దండం బాబోయ్. ఆ వయసు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. చూస్తుండండి, గుర్తుపెట్టుకోండి నా మాట. 350 కోట్లు ప్లస్ కలెక్షన్లు జరుగుతాయి. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఆక్వీడ్ వచ్చేసాము. బేసిక్గా హైదరాబాద్ నుంచి ఆక్వీడ్ వచ్చిన వ్లాగ్ రావాలి ఇప్పుడు. కాకపోతే ఈరోజు బాస్ మూవీ రిలీజ్, ఆ సంగతి మర్చిపోయాము మేము. టికెట్లు బుక్ చేసాము, వెళ్తున్నాం సినిమాకి. వచ్చిన తర్వాత రివ్యూ మాట్లాడుకుందాం. నేను సినిమాకి వెళ్ళే ముందు రివ్యూ చెప్పానా? ఏమంటారంటే అంకుల్కి ఆంటీలకి నచ్చుద్దరా, క్రింజ్రా, కుర్రోళ్ళకి నచ్చదురా, ఇదే రివ్యూ వస్తుంది. ఎందుకంటే మరి మన చిన్నప్పుడు మన అనిల్ రావుపూడి సినిమాలన్నీ రివ్యూలు ఇవే. మనం వచ్చిన తర్వాత అది అలా ఉందో లేదో వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. క్రాకర్స్ మొగలైపోయినాయి, సినిమాలు బయట. బాస్ అంటే మినిమం ఉంటుంది. మన హాల్ ఏమో చిన్నది, బల్లేమో ఇన్ని వచ్చేసినాయి ఏంట్రా. పల్లెటూరులో సినిమాలు ఇలాగే ఉంటాయి. పెద్ద హీరోలు కేక్ కటింగ్లు, కేకులు తినిపించుకోవడాలు మామూలుగా ఉండవు. హడావిడి పక్కా సీటుకి ఇద్దరే, మా వాడు చెప్పినట్టు అర్థమైపోయింది. ఇంకా లోపల పంపించట్లేదు జనాలు. ఏంట్రా అంటున్నావు? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ శాతం 40+ మరి చిరంజీవి అభిమానులు కదా. ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళా, నా పక్కన ఒక అతను టాయిలెట్ పోసుకుంటాడు. ఎలా అనుకోండి నిలబడి ఎక్కడ పడిపోతారని మీరు సీసీ కెమెరాలు పెట్టాలంటే మీకు పెద్ద సెటప్, స్తంభాలు, లేకపోతే ఐరన్ పిల్లర్లు లేక అలాంటివి కావాలేమో. మాకు సీసీ కెమెరా పెట్టాలంటే అవేం అవసరం లేదు. ఒక చెట్టు ఉంటే చాలు, ఆ చెట్టుకి సీసీ కెమెరా పెట్టేస్తాం. అట్లా ఉంటుంది మాతో. హిట్ అవుద్ది అంటావా? సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. చూద్దాం. బాస్ మీద నమ్మకం పెట్టుకోవాలి, అంతకన్నా వెంకీ మామ మీద ఇంకా నమ్మకం పెట్టుకోవాలి. వెంకీ మామ అదే. శంకర్ వరప్రసాద్. ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చాడు. ఇది స్వీట్ కార్న్ తింటున్నాం. ఏంటి ఫస్ట్ హాఫ్? మీల్స్, ఫుల్ మీల్స్. ఫుల్ మీల్స్ చెప్తా మొత్తం సెకండ్ హాఫ్ చూసి మాట్లాడుకుందాం. రివ్యూ ఫుల్. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. నా ఎగ్జైట్మెంట్ అసలు ఆపుకోలేకపోతున్నాను. మొత్తం కక్కేస్తాను. ముందు రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవడైనా సరే అసలు ఆ లుక్ అలా ఉన్నాడేంటి, చిరంజీవి ఇలా ఉన్నాడేంటి అన్న మాట మాట్లాడితే డిప్ప పగల కొట్టండి. ఎలా ఉన్నాడో తెలుసు. అయినా 70 సంవత్సరాల వయసు. ఆ వయసులో నువ్వు నేను చచ్చిపోతాం, బతకం. 70 సంవత్సరాలు ఇప్పటికీ అలా నడుస్తున్నాడు, అలా చేస్తున్నాడంటే సరే నేను ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడను. డైరెక్ట్ 1 by 1 మాట్లాడుతాను. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మొత్తం రాసుకున్న నోట్స్లో సినిమా చూస్తూ ఫోన్ చేతిలో పట్టుకుంటే స్టైల్ అనుకోకండి. 1 by 1 ఫస్ట్ పాజిటివ్ నుంచి నెగిటివ్స్కి వెళ్దాం. నెగిటివ్స్ మిస్ అవ్వకండి. అందరూ పడుకున్నారు, స్లోగా మాట్లాడతాను. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అవ్వగానే డైరెక్ట్ హీరో వచ్చేస్తాడు. ఎంట్రీయే ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా హీరో తీసుకొచ్చేస్తాడు. స్టార్టింగ్లో ఒక ఫైట్ ఉంటుంది మా, వేరే లెవెల్ ఉంటుంది ఫైట్. తర్వాత అసలు నీకు ప్రతి షాటు కూడా చిరంజీవి మాకు అలవాటు మా. చిరంజీవి సినిమా అన్నాం, చిరంజీవి గారు అనలేదని చెప్పేసి నన్ను వేసుకోకండి. అనాలి పెద్ద మనిషి, చిరంజీవి గారు అనాలి. మధ్యలో చిరంజీవి అని వచ్చేస్తే మీరు ఏమనకండి. చిరంజీవి గారి లుక్స్ ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ లుక్స్ అని. నేను 150 సినిమా దాటిన తర్వాత ఏ సినిమాలో కూడా ఈ టైప్ ఆఫ్ లుక్స్ లేవు. మరి అది ఎందుకు వచ్చింది? మెయిన్ కాస్ట్యూమ్ డిజైన్లు. అసలు ఆ బట్టలు ఎలా ఉన్నాయి తెలుసా? ఎప్పుడు స్టాలిన్ సినిమా, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆ ఏజ్లో కొంచెం అంకుల్లా కనబడి కొంచెం బొద్దుగా కనబడతాడు చూడండి మన చిరంజీవి. ఆ టైపు ఎలా అయితే కాస్ట్యూమ్ చేసేవాళ్ళు, ఆ డెనిమ్ జాకెట్లు, ఆ కలర్ఫుల్ అసలు కాస్ట్యూమ్స్ అసలు అలా పాపే కదా డిజైన్ చేసింది. అసలు వేరే లెవెల్ మా కాస్ట్యూమ్స్. అసలు 70 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కూడా కాదు, 30 సంవత్సరాలు. 70 సంవత్సరాలకి ఆ మనిషి ఇలా ఉన్నాడంటే నాకు తెలిసి 90 సంవత్సరాలకు కూడా ఆయన అలాగే డ్యాన్స్ చేస్తాం. మనం పొట్టలు బట్టలు వచ్చి తిరుగుతాం.
అసలు వేరే లెవెల్ ఉన్నాడు మా చిరంజీవి. నెక్స్ట్ సాంగ్స్, నేను సాంగ్స్ బయట విన్నప్పుడు ఏట్రా క్రింజీ ఇలా ఉన్నాయంట్రా పాటలు అనుకున్నాను, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా బాగున్నాయి సాంగ్స్. అసలు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ అన్నీ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. మధ్యలో చిరంజీవి షాట్ ఒకటి ఉంటుంది, హార్స్ షాటు, గుర్రాన్ని పట్టుకొని నడుస్తాడు. అసలు ఆ షాట్ నేను వలిగాడు ముఖం రే ఏంట్రా అసలు అసలు బేసిక్గా మనం ఏ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హీరో ఫ్యాన్ అయిపోతాం. కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే పిచ్చి ఇష్టం. ఆ సినిమాలు మేము చిన్నపిల్లలు, ఆయన పెద్ద స్టార్ అయినప్పుడు, తర్వాత మేము చూస్తున్న టైంలో ఈ శంకర్దాద ఎంబీబీఎస్లు, జిందాబాదులు, ఠాగూర్లు, స్టాలిన్లు ఈ సినిమాలు వచ్చాయి అన్నమాట. అవి చూసి ఆ కామెడీకి మళ్ళీ ఏది అందరివాడు సినిమా, దానికి తర్వాత కామెడీ సినిమాలు ఉంటాయి చూసారు, నాకు పిచ్చి ఇష్టం. ఆ కామెడీ మొత్తం కనబడింది. మెల్లమెల్లగా చెప్తా. ఇంకో ముఖ్యంగా మాట్లాడేసింది హెయిర్ స్టైల్. అసలు హెయిర్ స్టైల్ ఉంది, మీకు దండం పెడతాను. ఇలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ అది విగ్ అని తెలుసు, మాకు విగ్ అని తెలుసు. అయినా సరే ఆ హెయిర్ స్టైల్ పెట్టండి మా డైరెక్టర్లు ఎవరన్నా చూస్తే నెక్స్ట్ మాకు ఇది కదా కావాల్సింది, ఏదో పిచ్చి కాదు. హెయిర్ స్టైల్ అయితే తోపుంది ప్రతి సీన్లో కూడా. సినిమా స్టోరీ పక్కన పెట్టండి మా చిరంజీవినైతే ఎంత బాగా ఎంజాయ్, అసలు ఫ్యాన్స్ అంకుల్స్ అయితే నేను చెప్తున్నాను కదా, ప్రతి చిరంజీవి ఫ్యాను ఈ సినిమా చూసి సినిమా థియేటర్ నుంచి బండి మీద వెళ్తూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పుడు చిరంజీవిని ఎలా చూసాం మనం, ఆ టైపు కనిపించాడు స్క్రీన్లో. ప్రతి ఒక్క ఫ్యాను ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. బండి మీద ఇంటికి వెళ్తే కళ్ళల్లో చొక్క అలా కారుతుంది ఆనందంతో. అలా కనిపించాడు చిరంజీవి ఈ సినిమాలో. ఇంకా మనం చిరంజీవి గారి యాక్టింగ్ మాట్లాడే అంత పెద్దోళ్ళం కాదు, అది జడ్జి కూడా చేయలేరు ఎవరుని. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన కాలు మన చెయ్యే మాట వినాలి, అలాంటిది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాట వినాలంటే కష్టం. అందులోని సూపర్ చేశాడు ఆయన. ఆ గ్రేస్ మాయ ఇలా అంటాడు చూడండి, ఆ గ్రేస్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇన్ని రోజులు మాకు కనబడలేదు ఆ గ్రేస్. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే డైరెక్టర్లు ఫాల్ట్. ఆ మనిషి ఒంట్లో ఆ గ్రేస్ అదంతా అలానే ఉంది, డైరెక్టర్లు బయటకు తీసుకురాకపోయారు. ఇప్పుడు తీసుకొచ్చాడు ఈయన, ఈ అనిల్ రావిపూడి. ఈయన గురించి మాట్లాడుకోవాలి, ఈయన గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వాకింగ్ షాట్స్ ఉంటాయి మాయా కొన్ని. చిరంజీవి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అసలు ఆ గ్రేస్ వేరే లెవెలే. ప్రతి చిరంజీవి ఫ్యాను ఫీల్ అవుతాడు మాయా ఇది, ప్రతి చిరంజీవి ఫ్యాను. నెక్స్ట్ నయనతార గారు చాలా అందంగా ఉన్నారు. అసలు ఆవిడ బ్యూటీ, ఆవిడ ఎలిగెన్స్, అసలు చాలా హుందాగా ఉన్నారు సినిమాలో, చాలా బాగున్నారు ఆవిడ. నెక్స్ట్ పిల్లల కామెడీ ఉంటుంది మాయా సినిమాలో. ఒక ఎపిసోడు అసలు అందరు థియేటర్లో అందరూ నవ్వడమే. నేను ఇలా వెనక్కి సినిమా స్క్రీన్ చూస్తాను, ప్రతి ఒక్కరు ముఖంలో స్మైలు. మన బొడ్డోడు ఎవడాడు, పేరేంటి, మా ఊరోడే, మా గణపవరం మా పక్కనే, బుల్రాజు. ఆ బుల్రాజు కామెడీ ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, సంక్రాంతి సినిమా మొన్న వెంకటేష్ గారి సినిమా చూడలేదు నేను చూడలా. కానీ ఆ సినిమా ఈ సినిమా నేను కంపేర్ కూడా చేయట్లేదు. అసలు వేరే లెవెల్ మాయా. ఆ బుల్రాజు వచ్చినప్పుడైతే ఆ సీన్లకైతే లిటరల్లీ క్లాప్స్ పడ్డాయి, థియేటర్లో క్లాప్స్ కొట్టారు. మళ్ళీ మాది పెద్ద ఊరు కాదు, మా ఆకివీడు కొంచెం పల్లెటూరు, మా వాళ్ళు కూడా ఫుల్గా క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేశారు ఆ సీన్లు. సెంటిమెంట్, ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది, కనెక్ట్ అవుతాం. ఇది చెప్పాలంటే కరెక్ట్గా మీకు ఈ సినిమా ఇంతకుముందు చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది, అది నేను రివీల్ చేయకూడదు. సేమ్ ఆ టైప్ ఆఫ్ మొగుడు పెళ్ళాలు, ఆ ఫ్యామిలీ, అదే లైక్ ఘరానా మొగుడు సినిమా లాగా ఆ టైప్ ఆఫ్ అనిపిస్తుంది అనమాట మనకి చూస్తున్నంతసేపు. మీకు ఎవరికైనా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి, సినిమా చూసిన వాళ్ళు ఉంటే. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్. ఇది మ్యూజిక్ కొట్టడం అంటే కొట్టేసామా, డబ్బాలు బాధేసామా అంటే కొట్టేసాం కదా, సిచ్యువేషన్ తగ్గట్టు కొట్టడం, ఎక్కడ ఏది వాడాలో అది వాడడం, స్మూత్గా వెళ్ళడం, ఆ మాస్ టైంలో మాస్ కొట్టడం, ఎర్రగా తీసేసాడు మ్యూజిక్ డైరెక్టర్. వేరే లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే. ఒకటే మ్యూజిక్ ప్రతి సీన్కి ఏదో పాటలో మ్యూజిక్ తీసుకొచ్చి ప్రతి సీన్కి వాయించడం కాదు, సీన్కి మ్యూజిక్ మార్చారు, ఫైట్కి మ్యూజిక్ మార్చారు, క్యారెక్టర్ సిచ్యువేషన్కి మ్యూజిక్ మార్చాడు అనమాట. బాస్ అని చెప్పేసి ఒక సౌండ్ వచ్చింది, బాస్ అని. అసలు మెంటల్ వచ్చేది. ఒక కనీసం ఒక 10-15 సార్లు అయినా వాడతారు ఈ మ్యూజిక్ మాత్రం, బాస్ అన్నది మాత్రం. అసలు వేరే లెవెల్ మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేసాడు మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గ్రేస్, చిరంజీవి గారి వేరే లెవెల్. ఇంకా అయింది పక్కన పెడితే, అసలు ఈ అనిల్ రావిపూడికి తెలుసు మాయా, పల్స్ తెలుసు, ఫ్యామిలీ పల్స్ తెలుసు. అసలు నేను ఇలా కూర్చున్నాను, నేను చూస్తున్నాను, పక్కన అంకుల్ పొట్టేసుకుని నవ్వేస్తున్నాడు. ఆయన ఎక్కడ కరెక్ట్ అవుతుందని నాకు అర్థం కావట్లా. ఆ అనిల్ రావిపూడి అనే వ్యక్తికి తెలుసు
ఆడియన్స్ పల్స్ తెలుసు, సంక్రాంతికి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ వస్తారో తెలుసు, ఏ టైప్ ఆఫ్ స్టోరీ తీయాలో తెలుసు, వాళ్ళని ఎలా దీని థియేటర్లు తీసుకురావాలో తెలుసు. ఫ్యామిలీలు అయితే పిచ్చ కనెక్ట్ అయిపోతారు. ఇంకా కుర్రోళ్ళు అంటారా, ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు అవి చూసి ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్లు చూసేసి ఇప్పుడు గుసుసులు చూసుకున్న వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చేమో, కానీ ఫ్యామిలీని కామెడీని ఇలాగా కామెడీ సెంటిమెంట్ మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు, ఒక ఫీల్ గుడ్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ నచ్చుద్ది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. ఏంట్రా ఫస్ట్ హాఫ్ ఎరగదీస్తాడు కదరా, సెకండ్ హాఫ్ ఏంట్రా ఇలా ఉంది ఏంట్రా, దెబ్బేస్తాడు ఏంటి అనుకునే టైంలో వస్తాడు మన వెంకీ మామ. అసలు లెజెండ్లేనే ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ వస్తాడు. ఒక షాటు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. అసలు వెంకటే అసలు ఆయన కామెడీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ వేరే. ఆయన వచ్చినప్పటి నుంచి సినిమా మళ్ళీ ఇలా లెగుస్తుంది. కామెడీ అసలు ఈ వీళ్ళ పాటలు అసలు వాళ్ళిద్దరు కాంబినేషను నిజంగా 90s కిడ్స్కి చిన్నప్పుడు ఇదొక డ్రీమ్ ఫిలిం అనమాట. ఇద్దరు లెజెండ్లు వెంకటేష్ గారు, చిరంజీవి గారు అలా కనబడి వాళ్ళ పాటలకు వీళ్ళు డ్యాన్సులు వేయడం, పాత పాటలకి డ్యాన్సులు వేయడం, నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి డ్యాన్సులు వేయడం, అవన్నీ మీరు సినిమాలో చూడాలి. నేను ఎక్స్పీరియన్స్ చేసేదే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్తే అదే సెకండ్ హాఫ్ డల్ అవుతుంది అన్న టైంలో వస్తాడు మాయా. ఇంకోటి చిన్న క్రింజ్ సీన్లు మనం అనిల్ రావిపూడి మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్న క్రింజ్ సీన్లు ఉంటాయి, అవి కూడా మరీ అంతగా ఏం లేవు, బాగున్నాయి. మరి F2 F3లో ఉన్నట్టయితే ఉండవు. చాలా బాగుంది. అసలు చిరంజీవి గారిని అయితే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ 30 సంవత్సరాలు ఇప్పుడున్న 40 సంవత్సరాలు హీరోలు కూడా చేయలేరు మా అలాగా. అసలు డ్యాన్సు ఆ హుక్కు స్టెప్ మూవీలో డ్యాన్స్ వేసాడండి ఆయనకు దండం బాబోయ్. ఆ వయసు మనం ఊపితే మన కాళ్ళు చేతులు పట్టేస్తాయి ఎక్కడికక్కడ. ఆ కెమెరా పెట్టిన యాంగిల్లో బట్టలు, కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రం ఫుల్ పీక్స్, పైసా వసూలు మాయా. అంటే నాకు నచ్చేసిందని మీకు నచ్చాలని కాదు, నాకు నచ్చలేకపోతే మీకు నచ్చకూడదని కాదు. నేను రివ్యూలు చాలా తక్కువ ఇస్తాను. ఈ 2 సినిమాలు రాజాసాబ్ ఇచ్చాను, మళ్ళీ ఇది. నెక్స్ట్ ఇంకా రివ్యూలు కూడా ఇవ్వను నేను. మళ్ళీ ఎప్పుడైనా పెద్ద సినిమా వస్తే ఇస్తా. నాకైతే సినిమా మాత్రం మెగాస్టార్ని చైల్డ్హుడ్లో చిన్నప్పుడు చూసి మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఈ సినిమాలో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. నిజంగా చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఉంటారు మా అందరూ, మ్యాక్సిమం అంకుల్స్ అందరూ 70% చిరంజీవి ఫ్యాన్సే ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. చూస్తుండండి, గుర్తుపెట్టుకోండి నా మాట. 350 కోట్లు ప్లస్ కలెక్షన్లు జరుగుతాయి ఈ సినిమాకి. ఇంకా పోటీ ఏం లేదు కదా ప్రస్తుతానికి, పెద్ద హీరోలు ఎవరిది, ఈయందే. వేరే లెవెల్. సినిమా చూసిన వాళ్ళు మాత్రం కింద కామెంట్ చేయండి. టికెట్లు దొరకవు, పట్టుమని బుక్ చేసుకోండి. ముందే చెప్పుకోండి థియేటర్లతో మాకు టికెట్లు కావాలని చెప్పేసి. నేను మరీ ఎక్కువ హైప్ ఇచ్చేసినట్టున్నాను, నాకు భయం వేస్తుంది. మళ్ళీ నేను ఇంత హైప్ ఇచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవుతారా ఏంటనేది. నాకైతే మనస్ఫూర్తిగా సినిమా సూపర్ నచ్చింది. మీరు చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ప్రశాంతంగా నిద్రపోతాను ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ చేసి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. రేపు పొద్దున్న మనది ఏదైనా వ్లాగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది పెట్టాలి తప్పదు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అడిగారు పండగకి ఏ సినిమా వెళ్ళాలని చెప్పేసి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. రేపటి నుంచి మనం కంటిన్యూ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.